మరి గత నెలలో నేను రాలేకపోయాను, కానీ లాస్ట్లో వచ్చాను. మా మనోడు జాన్సన్ హాస్పిటల్లో ఉన్నాడు. వాడికి చాలా సివియర్ అని చెప్పారు డాక్టర్లు. అయితే దేవుని మహాకృపను బట్టి హాస్పిటల్ జాయిన్ అయిన దానిలో మరి సెల్లన్ ఎక్కిస్తున్నారు. మా డాక్టర్ మా శాంతిశ్రీ గారి ద్వారా మాకు ట్రీట్మెంట్ ఇప్పించారు. విషయంలో ప్రార్థన చేసాము మేమందరం కూడా. శాంతి గారు కూడా ప్రార్థన చేసారు, వాళ్ళ చర్చికి కూడా తీసుకెళ్ళారు. నేను లాస్ట్ శనివారం నాడు పర్మిషన్ అడిగి ఇంటికి తీసుకొచ్చాను. అప్పుడు ఇక్కడికి వచ్చాను. వచ్చి లాస్ట్లో అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్లో వచ్చి ప్రేయర్ చేసుకుని ఆయనకు అక్కడ ఇచ్చేసి ప్రార్థన చేయండి అని చెప్పి లిస్ట్లో ప్రేయర్ రిక్వెస్ట్ రాసి వెళ్ళాను. దేవుని మహాకృపను బట్టి అంత సీరియస్ అని అనుకున్న ఆ డిసీజ్ అంతా కూడా వెన్నులో నుంచి వారికి బ్లడ్ టెస్ట్ తీశారు. నగరంలో నుంచి 3 రకాల బ్లడ్ టెస్ట్ తీసి విజయవాడ పంపించారు. అవన్నీ కూడా దేవుని మహాకృపను బట్టి నార్మల్ వచ్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు 23 సంవత్సరాల పిల్లడు అయిపోతున్నాడు. చాలా కన్నీరు కలిసి ప్రార్థించాం. జీసస్ కలిసి కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పంపించాం. మనం తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పాను, 5 పర్సెంట్ కూడా చెప్పాను. అయ్యా ప్రార్థించేయండి అని చెప్పాను. దేవుడు ఆ గొప్ప దుఃఖం నుంచి నన్ను విడిపించి వాడిని స్వస్థపరిచాడు. ప్రస్తుతానికి పిల్లలు రాలేదు. శ్రీ దగ్గర కామర్లో ఉన్నాడు. దేవుడు మరి అందరి ప్రార్థనలు ఆలకించి, అన్న ప్రార్థనలు ఆలకించి, అయ్యగారి ప్రార్థనలు ఆలకించి ఆ బిడ్డని స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి మరి ఆరోగ్యంగా వచ్చే దేవుడికి మహిమ కలుగును గాక. ఇందులో అత్యధికంగా స్టెరాయిడ్స్ ఎక్కించాలి అని అన్నారు. ఆ స్టెరాయిడ్ బయట కొంటే 40,000 రూపాయలంట. దేవునికి స్తోత్రం. అంత కెపాసిటీ మనకు లేదు. కానీ శాంతిశ్రీ డాక్టర్ గారి ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో అలాంటి స్టెరాయిడ్స్ 5 ఎక్కించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మేలు చేస్తే మేము తగిన కాలం ముందు పంట కోసుకుంటామని గట్టి పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆ బిడ్డ అని సమయానుకూలమైన సహాయంతో దేవుడు మా దగ్గరికి పంపించి ఆ బిడ్డని 7 స్టెరాయిడ్లు ఎక్కించారు. దేవునికి స్తోత్రం. డబ్బు ఖర్చు లేకుండా దేవునికి మహిమ కలుగును గాక. అదంతా ఆమె ద్వారానే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చేయడం జరిగిందన్నమాట. కనుక మరి రోగులైన వారి కోసం, అవసరమైన వారి కోసం కన్నీరు కలిసి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు ప్రార్థనలు ఆలకించాడు. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించిన దాకా వాడు మరి జాబ్కి వెళ్ళాలి. జాబ్ కోసం మళ్ళీ వేరే జాబ్స్ కోసం అప్లై చేస్తున్నాడు. వాడికి కూడా జాబ్ వచ్చేటట్టు ప్రార్థన చేయాలి. అయ్యగారికి మా వందనాలు చెప్పిస్తున్నాను. థ్యాంక్ యూ.